దేని గురించి మాట్లాడుతున్నారండి ఇక్కడ? దేవుని మందసం గురించి, ద ఆర్క్ ఆఫ్ కవర్నెంట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఆర్క్ ఆఫ్ కవర్నెంట్, దేవుని మందసం గురించి తెలుసు కదండి మీకు. దేవుడు మోసెస్కి చాలా చాలా క్లియర్గా వాటి సెంటీమీటర్స్, ఎంత లెంగ్త్ ఉండాలో, ఎంత బ్రెత్ ఉండాలో, ఎంత ఉండాలో, ఏ విధంగా ఉండాలో, గోల్డ్తో ఎలా ఉండాలో, ఎక్కడ రింగ్స్ ఉండాలో, ఎక్కడ ఏది ఉండాలో చాలా క్లియర్గా దేవుడు చాలా క్లియర్గా ఒక మెజర్మెంట్స్ ఇచ్చి మోసెస్కి చెప్పారు. అండ్ ఆల్సో చాలా క్లియర్గా అన్నీ చేసి ఉన్నారు. తర్వాత ఏమవుతుంది అంటే వెళ్ళే కొలది, మనం బైబిల్ చదివితే వెళ్ళే కొలది ఏమవుతుంది అంటే దేవుని మందసం ఎవరు తీసుకుని వెళ్ళిపోయారండి? ఎవరు తీసుకెళ్ళిపోతారు? ఎవరి దగ్గర ఉండిపోతుంది? తర్వాత ఫిలిస్తీన్ల దగ్గరికి ఉండిపోతుంది. తర్వాత దేవుని కృప ఎంత గొప్ప కృప అంటే యుద్ధం చేసి ఫిలిస్తీన్ని ఓడగొట్టి, అండ్ ఆల్సో ఆ పరిస్థితిలో ఏమవుతుంది అంటే దావీదు కుమారుడు ఉన్నారు, దావీదు ఉన్నారు కదా, కింగ్ డేవిడ్ ఉన్నారు కదా, కింగ్ డేవిడ్ ఏం చేశారు అంటే ఆ మందసాన్ని తీసుకుని వస్తూ ఉంటారు. ఫిలిస్తీన్ నుంచి మందసాన్ని తీసుకుని వస్తూ ఉంటారు. అండ్ దే ఎంటర్ ద సేమ్ ప్లేస్. ఏ ప్లేస్కి ఎంటర్ అయ్యాడండి? జెరూసలేంకి ఎంటర్ అయ్యారు. ఇందాక జీసస్ కూడా గాడిద మీద కూర్చుని యెరూషలేంకి ఎంటర్ అవుతుంటారు. ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా కింగ్ డేవిడ్ ఏం చేస్తారు అంటే ఆ మందసాన్ని మోసుకుంటూ వచ్చి యెరూషలేంలో ప్రవేశిస్తూ ఉంటారు. అక్కడ ఏమవుతుందండి ప్రవేశిస్తున్నప్పుడు? ఎంతమందిని తీసుకొచ్చారంటే ఫస్ట్ వర్స్లో ఉంటుంది. ఫస్ట్ వర్స్ చదవండి, 2 Samuel chapter 6 verse 1. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతికి యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అతడి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. ఓకే, ఎంతమందిని తీసుకుని వెళ్ళారండి? ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. అండ్ అగైన్ డేవిడ్ గ్యాదర్డ్ ఆల్ ద చాయిస్ మెన్ ఆఫ్ ఇజ్రాయెల్ 30,000. 30,000 మందిని తీసుకుని వెళ్ళి ఆ మందసాన్ని తీసుకుని వస్తున్నారండి. మందసాన్ని తీసుకుని వస్తున్నారు. ఏ విధంగా మందసాన్ని తీసుకుని వస్తున్నారు అంటే వాళ్ళు తెలివి ఉపయోగించుకున్నారు. దేవుని చెప్పిన మాటని పక్కకు పెట్టి వాళ్ళు తెలివి ఉపయోగించుకోరు. ఏం చేశారు అంటే దేవుడు ఏం చెప్పారు అంటే మందసానికి 2 పోల్స్ ఉంటాయి, 2 పోల్స్లో 4 మోసుకుని మందసాన్ని వెళ్ళాలి అని దేవుడు చాలా క్లియర్గా మోషే గారికి చెప్పి ఉన్నారు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నారు అంటే కన్వీనియన్స్, మందసం చాలా వెయిట్ ఉంటుంది, ఎత్తలేము అని ఏం చేశారు అంటే ఒక కార్ట్ మీద, దేని మీద అండి? 3rd verse చదవండి. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను అహ్యోనును ఆ క్రొత్త బండిని తోలిరి. ఓకే థ్యాంక్స్ అండి. ఒక కొత్త బండి మీద పెట్టుకుని వస్తూ ఉన్నారు. అప్పుడు ఏమైందండి? సింపుల్గా గాడ్ ఏం చెప్పారు అంటే మొయ్యండి ఈ మందసాన్ని, 4 లేవీయులు 4 మొయ్యండి అని గాడ్ చాలా క్లియర్గా చెప్తే ఇక్కడ దావీదు ఏం చేస్తున్నారు అంటే ఒక కొత్త బండి మీద మందసం పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. సడన్గా ఏమవుతుంది? బండి టిల్ట్ అయిపోతుంది. టిల్ట్ అయిపోయిన వెంటనే అక్కడ ఒక వ్యక్తి, లేవీయుడు, ఆయన గాడ్ చోజన్ పర్సన్, ఆయన ఏం చేశాడు? మందసాన్ని పడిపోతున్నప్పుడు పట్టుకున్నారు. ఆబ్వియస్లీ కదా, వి విల్ డూ దట్ కదా, పట్టుకుంటున్నాం, పడిపోతుంది కదా అని పట్టుకోబోయారు. ఆయన పేరేంటండి? ఉజ్జయ గారు. పట్టుకున్న వెంటనే గాడ్కి కోపం వచ్చి హీ స్టక్ హిమ్ ఇంటూ డెత్ ఇమ్మీడియట్గా. పట్టుకున్న వెంటనే ఆ మందసం, అంత ప్రెషస్ అయిన మందసం పట్టుకున్న వెంటనే ఉజ్జయ ఆర్ అజా అని ఇంగ్లీష్లో అంటారు, చనిపోతారు. ఐ వాంట్ టు ఆస్క్ యూ అ క్వశ్చన్, ఈజ్ దర్ ఎనీథింగ్ లైక్ మీ జీవితంలో కూడా దేవుడు ఇది చెయ్యొద్దు, ఇది నాకు వదిలేయండి అన్న సిచ్యువేషన్లో మనం పట్టుకున్న ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉండే ఉంటాయి కదా. మీ చింత యావత్తు అంతా
నా మీద వేసేయండి అని చెప్తాం. కానీ మనం ఏం చేస్తాం, దేవా నా చిత్తనత్త వేసేస్తాను, కానీ ఇది ఎట్లా దేవా, ఇది అవ్వదేమో దేవా. 24/7 గాడ్ మన బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. అయినా కూడా మనం ఏం చేస్తాం, చింత యావత్తంతా ఆయన మీద వేయమంటే మిగతావన్నీ ఆయన మీద వేస్తాం, చింత మాత్రం మన మీద వేసుకుని ముందుకు తీసుకుంటాం. ఇక్కడ కూడా అదే అన్నాడు దేవుడు, క్లియర్గా చెప్పారు, గాడ్ క్లియర్ చెప్పారు, నలుగురు మొయ్యండి, దాన్ని ముట్టుకోవద్దు, నలుగురు జస్ట్ మొయ్యండి అని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు, నలుగురు మొయ్యడం కాదు, కంఫర్ట్ కన్వీనియంట్ అని చెప్పు కొత్త కాట్ మీద పెట్టుకుని బండి మీద పెట్టుకుని వెళ్ళారు. సరే అనేలోటి వెళ్ళిన వెంటనే ఇది అయిపోయింది. అయిన వెంటనే ఉజయ పట్టుకున్నారు, మటాష్ కటం, గాడ్ కర్స్ వాళ్ళ మీద ఉంది. మన జీవితాలు కూడా చాలా చాలా ఉంటాయి పరిస్థితులు. గాడ్ చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా చెయ్యొద్దు అంటాం. కానీ మనం ఏం చేస్తాం, మీరే కాదు నేను కూడా, ఐ విల్ నెవర్ పాయింట్ అవుట్ ఎనీవన్, దట్ ఇంక్లూడ్స్ మీ ఆల్సో. మనం ఏం చేస్తాం, గాడ్ ఐఎమ్ సో సారీ అని చెప్తాం, మళ్ళీ వెళ్ళి అదే చేస్తాం. ఇంత పాస్టర్ గారు అన్నారు 3 గంటలు ఇక్కడ మాత్రం బాగుంటారు, వెళ్ళిన తర్వాత వేరేగా ఉంటారు వాళ్ళు. అంతేనా? లెట్స్ టెస్ట్ ఆర్సెల్ఫ్. మనం టెస్ట్ చేసుకుందాం, మనం అలా ఉంటున్నామో ఉండట్లేదో. పాస్టర్ గారు అన్నారు మనం అలా ఉంటామా, పాస్టర్ గారు అనలేదు మనం అలా ఉంటామా, కాదు, మనం ఉంటున్నామో లేదో మనకి దేవునికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, ఏ విధంగా ఏ పనులు చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, మన ఆలోచనలు మన తలంపులు అన్నీ దేవునికి మాత్రమే తెలుసు.